మార్నింగ్ లెగిస్తేనే చాలా అప్సెట్గా అనిపించింది. ఏం వండాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైనా రేపు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ముందు రోజే మార్నింగ్ ఏంటి, ఆఫ్టర్నూన్ ఏంటి, నైట్ ఏంటి అలా ఆలోచించుకునేదాన్ని. కానీ ఏం చేయాలో అసలు తోచట్లేదు. ఇంట్లో 6 మంది ఒక్కొక్క రకంగా ఉన్నారండి. ఒకరేమో నాన్ వెజ్ తింటారు, ఇంకొకరు తినరు, ఒకరేమో ఎగ్స్ తింటారు, ఇంకొకరు అది కూడా తినరు, ఇంకొకరు షుగర్ పేషెంట్. సో ఇంతమందికి ఇలా ఒక్కొక్క వంట చేయాలంటే ఒక పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. సో రసము, పప్పు అంటే సో ఇవైనా తింటారా అందరూ అని అనుకుంటే అది కొందరు ఇష్టపడతారు, కొందరు రాగి ముద్ద చట్నీ అంటారు. సో ఇదైతే నాకు తిని బోర్ వచ్చింది. సో మా కర్నూలు డిస్ట్రిక్ట్లో అయితే పప్పు ఎక్కువగా కానీ రసం కానీ తింటాము. ఇక్కడ అసలు తినరండి. సో ఏం చేయాలో ఇలా ఒక మూడీగా ఉన్నప్పుడు సర్లే రసమే చేసేద్దామని ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను. అంతలో మా అత్తగారు వచ్చి ఈరోజు ఏం వండకమ్మా, టిఫిన్ ఒకటే చేసి అని చెప్పారు. ఎంత హ్యాపీగా అనిపించిందో. సో ఫంక్షన్ ఉంది కదా అక్కడ, ఆఫ్టర్నూన్ నైట్ అదే తినేద్దాము అని చెప్పారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. సో ఓన్లీ ఇప్పుడైతే చిత్రాన్నం కలుపు అంటే ఒకటి హ్యాపీగా చేసేసి నా బాబుతో అయితే టైం అయితే స్పెండ్ చేశానండి. సో ఇలాగా ఒక్క రోజైనా కనీసం రెస్ట్ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎప్పుడు మార్నింగ్ అవ్వగానే మళ్ళీ ఆఫ్టర్నూన్ అవ్వగానే ఈవినింగ్ అవ్వగానే నైట్ ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలండి. కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఒక్క రోజు రిలాక్స్గా కిచెన్కి సెలవు ఇవ్వాలని అయితే అనిపిస్తుందండి. సో నేను ఆ రోజు అయితే సో అంత మూడీగా ఉన్నదాన్ని ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అంటే హ్యాపీగా మార్నింగ్ అయితే కాఫీ ఆస్వాదించాను. లేకపోతే హడావిడిగా ఏదో తాగుతున్నట్టుగా ఉంటుంది. అలా కాఫీ తాగుతూ మా అమ్మతో మాట్లాడానండి. చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మా అత్త వాళ్ళైతే బాక్స్ అయితే తెచ్చారు. సరే అని బాక్స్ ఓపెన్ చేసేసరికి పప్పు అంతా చలిపోయిందండి. మా అత్త పప్పు అంతా క్లీన్ చేశారు. నేను తినమని వెళ్ళమని చెప్పేశాను. సో మిగతాది వెజిటేబుల్ రైస్ ఉండింది, వైట్ రైస్ ఉండింది. సో వంకాయ కర్రీతో నేనైతే తినేసాను అనమాట, పెరుగుతో. సో అలా ఆ డే మొత్తం హ్యాపీగా నేనైతే బాబుని బయటకు తీసుకెళ్ళి అలాగా బాబుతో స్పెండ్ చేశానండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మీరు ఇలా వంటింట్లో అలసిపోయారా? అయితే కామెంట్ చేసేయండి. సో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.